ఒకటి కాళేశ్వరం టెండరింగ్ ప్రాసెస్లో కాళేశ్వరం కట్టడంలో ఉండే అవినీతి, రైట్? ఈ అవినీతి గురించి సాక్షాత్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి సిఏజీ మార్చి 2024లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. చాలా కేటగారికల్గా ఏం చెప్పింది దానిలో, ఈ విధంగా ఇన్ని టెండర్లు ఇచ్చారు, 17,286 కోట్ల రూపాయలు, దాదాపు 26 ప్యాకేజీలకు సిడబ్ల్యూసి పర్మిషన్ అప్రూవల్ కన్నా ముందే టెండర్లు కూడా పిలిచి వాళ్లకు ఇవ్వడం జరిగింది అని సిఏజీ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు డిజైన్ అంటే ఒరిజినల్గా ఎక్కడైతే డిజైన్ ఉండానో అక్కడి నుంచి డిజైన్ మార్చి కేసీఆర్ గారు అనే ఒక అతిపెద్ద ఇంజనీర్ గారు చేసిన ఫలితము, ఈ రోజు దాని ఫలితము మనం ఎవరైనా చెప్పాల్సిన పని లేదు వెంకట్ గారు, అది సాక్షాత్ నేచరే చూపించింది. అంటే ప్రకృతే ఈ ఫలితాన్ని దుష్ఫలితం అనేది నిరూపించింది. అక్కడ ఇంకా వీరు లేదు అది అద్భుతమైన డిజైను, ఆ అద్భుతమైన ప్రాజెక్టును మేము ఇంకా చేస్తాం అనడం తప్పు. సో ఈ రెండు విషయాలను పదే చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎన్నికలయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 26 నెలలుగా ఎందుకు కాళేశ్వరం పైన ఒక యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదు? నేను చెప్తాను. మే 2024లో ఫస్ట్ టైం ఎన్డీఎస్ఏ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చింది, అక్టోబర్ 2024లో రెండో ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చింది, మార్చ్ 2025లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ 3 రిపోర్ట్ల సారాంశం ఏంది వెంకట్ గారు? ఎన్డీఎస్ఏ ఏం చెప్తున్నది, వెంటనే దీని మీద రిపేర్లు చేయాలి, రిపేర్లు చేయడానికి ఎవరైతే ఒరిజినల్ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో ఆ సంస్థ దీనికి బాధ్యులు కావాలి అని చెప్పిందా లేదా? వెంటనే ఎల్ఎన్టీ ఏం చేసింది, కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదండి. మరి అది ఎవరు దాన్ని చేయాలి? అది ఎల్ఎన్టీ సంస్థ చేస్తుందా, గవర్నమెంట్ భరిస్తుందా? ఇప్పటి వరకు తేలలేదండి. ఎంత విచిత్రమైన విషయం చూడండి. అంటే ప్రజల సొమ్ము అని పదే మేము చెప్తున్నాం. అరే ఇది ప్రజల రక్త మాంసాలతో కట్టిన ట్యాక్స్ సొమ్ము, ఏమైనా అయ్యే జాగిరి కాదు, ఏమైనా జేబులోంచి పెట్టింది కాదు, అంతే కదా. మరి అలాంటి సొమ్మును ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు అక్కడ 2 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా, అంటే 1,00,000 కోట్ల ప్రజాధనం మీరు 1% అంటే నార్మల్ బారు వడ్డీ 1% లెక్క వేసుకున్నా కూడా ఈ 2 సంవత్సరాలు ఎంత వడ్డీ కట్టాలండి? 1,00,000 కోట్లకు 12,000 కోట్లు 24,000 కోట్లతో ఒక్క చుక్క నీరు కూడా మీరు చేయలేదంటే ఈ ప్రభుత్వం చాతగానితనమా కాదా?